రాహుల్ ఎప్పటిలాగే తన పనిలో మునిగిపోయాడు. కాని అర్ధరాత్రి ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ వచ్చిన ఒక ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చేస్తుందని తను ఊహించలేదు. హలో, ఎవరండి? రాహుల్, నువ్వు ఇప్పుడు నీ రూమ్లో ఒంటరిగా లేవు. నీ వెనుకున్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ వాటర్ తాగు, నీ గుండె వేగం తెగుతుంది. అది కేవలం ప్రాంక్ కాల్ అని కొట్టిపారేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే ఆ అపరిచిత వ్యక్తికి రాహుల్ గదిలో ఉన్న ప్రతి వస్తువు కనిపిస్తోంది. అంతకంటే భయంకరమైన విషయం, రాహుల్ గతంలో దాచిపెట్టిన ఒక నల్లటి రహస్యం కూడా. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి ఎలా వచ్చావు? నీకేం కావాలి? అతనికి తెలుసు. సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఇదే సమయానికి నువ్వు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చేసి ఎవరికీ చెప్పకుండా పారిపోయావు, గుర్తుందా? లేదు, అదొక యాక్సిడెంట్. నేను కావాలని చేయలేదు. నన్ను ఇంట్లో కరెంటు పోయింది. చీకటితో పాటు భయం కూడా అలుముకుంది. చీకట్లో ఏదో నీడ కదులుతోంది. ఆ అపరిచిత వాయిస్ రాహుల్కి కేవలం 10 సెకండ్ల టైం మాత్రమే ఇచ్చింది. ప్లీజ్ నన్ను చంపొద్దు. నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. నా తప్పు ఒప్పుకుంటాను. తప్పు ఒప్పుకోగానే లైట్లు వచ్చాయి. అద్దం మీద ఉన్న పేపర్ చూసి రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. అదంతా కేవలం ఒక సైకలాజికల్ ప్రాంక్ అని రాసి ఉంది. కానీ అల్మారా తలుపు మెల్లగా తెరుచుకునే శబ్దం, క్రీచ్. హఠాత్తుగా భయంకరమైన డ్రమ్ బీట్, జంప్ స్కేర్. ఆ ప్రాంక్ వెనక ఉన్న అసలు నిజం, అల్మారా చీకట్లోనే దాగి ఉందని తను గమనించలేదు.